సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ప్లాస్టిక్ కు దూరంగా ఉండండి, వాడద్దు అని ఎన్ని హెచ్చరికలు చేసినా వద్దని చెప్పినా వినేదెవరు, ఆగేదెవరు? అవే తప్పులు చేస్తున్నాం, ఏం జరుగుతుందిలే అనుకుంటున్నాం. ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ తాగుతున్నాం, ప్లాస్టిక్ కవర్లో పదార్థాలు తింటున్నాం, ప్రతిదీ ప్లాస్టిక్ లోనే. ఇలా చేయడంతో ఎంతటి ప్రమాదం జరుగుతుందో ఒక్కసారి ఈ వీడియోలో మీరే చూడండి. ప్లాస్టిక్ అనేది మానవుని జీవన శైలిలో భాగమైపోయింది. దీని ద్వారా పర్యావరణానికి ఎంత నష్టముందో ప్రజల ఆరోగ్యానికి కూడా అంతకంటే ఎక్కువ నష్టమే వాటిల్లుతోంది. ఇది తినే ఆహారం నుంచి తాగే నీటి వరకు ముడిపడింది. ప్లాస్టిక్ వస్తువులే తిండి, నీరు తాగడం చేస్తున్నాం. చిన్న పిల్లలకు కూడా ఇది మినహాయింపేం కాదు. వారు ఆడుకునే బొమ్మలు, వారికి అందించే ఆహారంలో కూడా ప్లాస్టిక్ లేకుండా ఉండడం లేదు. ఇలా చేయడంతో మెల్లగా అది మన శరీరంలోకి పాకుతోంది. అన్ని అవయవాలను ప్లాస్టిక్ చుట్టేస్తోంది. తాజాగా జరిపిన పరిశోధనలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఇప్పటికే మానవ శరీరంలో ప్లాస్టిక్ అవశేషాలు ఎక్కువగా చేరుతున్నట్టుగా గుర్తించారు. మనిషి ఊపిరితిత్తులతో పాటు ఇతర శరీర భాగాల్లో ప్లాస్టిక్ పేరుకుపోతున్నట్లుగా గత పరిశోధనలో తేలింది. అయితే న్యూ మెక్సికో యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు చేపట్టిన పరిశోధనలో వెలుగు చూసిన ఓ విషయం ఆందోళన కలిగిస్తోంది. మానవ మెదడులో కూడా ప్లాస్టిక్ పేరుకుపోతోందని వెల్లడైంది. ఏడాది ప్రారంభంలో శవ పరీక్షల్లో సేకరించిన మానవ మెదడులో 8 ఏళ్ల క్రితం సేకరించిన నమూనాల కంటే ఎక్కువ ప్లాస్టిక్ ఉన్నట్టుగా గుర్తించారు. 91 మెదడు నమూనాలను పరిశీలించారు. ఇతర అవయవాలతో పోల్చితే మెదడులోనే ఎక్కువగా ఉన్నట్టుగా తేలింది. 24 మెదడు నమూనాల్లో అయితే మొత్తం బరువులో 0.5% వరకు ప్లాస్టిక్ ఉన్నట్లుగా గుర్తించారు. డిమెన్షియా, అల్జీమర్స్ వంటి సమస్యలు ఉన్నవారి మెదళ్లలో ప్లాస్టిక్ ఎక్కువ ఉన్నట్లుగా సైంటిస్ట్ మాథ్యూ క్యాంపెయిన్ తెలిపారు. తినే ఆహారం ద్వారా, తాగే నీటి ద్వారా ప్లాస్టిక్ శరీరంలోకి ప్రవేశించడం మాత్రమే కాదు, మనం వాడిన ప్లాస్టిక్ వాతావరణంలో కలవడంతో మనం పీల్చే గాలి ద్వారా కూడా సూక్ష్మ అణువులు లోపలికి చేరుతున్నాయని నిపుణులు చెప్తున్నారు. గాల్లో ఉండే మైక్రోప్లాస్టిక్ కణాలు సైతం శరీరంలోకి వెళ్తున్నాయని అంటున్నారు. కాబట్టి దీనిపై అప్రమత్తంగా ఉండాలి. ప్లాస్టిక్ లోపలికి చేరితే ఇలాంటి వ్యాధులు వస్తాయన్న దానిపై క్లారిటీ లేకపోయినా అనారోగ్యానికి పాల్పడి తీవ్ర దుష్ప్రభావాలు వస్తాయని మాత్రం వైద్యులు చెప్తున్నారు. వీలైనంత ప్లాస్టిక్ కు దూరంగా ఉండడం మంచిది. దీనిపై మీరేమంటారో కామెంట్ చేయండి.